నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఇవాల్టి విజయక్రాంతి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. 22A భూములపై సోమవారం సచివాలయంలో అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. నిషేధిత భూముల జాబితాలో పొరపాట్ల వల్ల అసలైన యజమానులకు అన్యాయం జరిగిందని, సామాన్యులు కూడా ఇబ్బంది పడ్డారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను వదిలేశారని, ఫలితంగా అవి ఇప్పటికీ నిషేధిత జాబితాలో ఉండిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు చేసిన పొరపాటుకు తాను క్షమాపణ కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 22A నిషేధిత భూముల విషయంలో భూదందా వెలుగులోకి రావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారీ అంటూ తప్పించుకుని అధికారులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో 22A సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను తీవ్ర గందరగోళానికి, అయోమయానికి గురి చేస్తోందని విమర్శించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బడా కాంట్రాక్ట్ కంపెనీలు రాష్ట్రంపై పెత్తనం కొనసాగిస్తున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తెలంగాణ సర్కార్ కూడా ఏ పని చేపట్టినా ఆంధ్ర కాంట్రాక్టర్లకే ప్రాధాన్యమిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సనత్ నగర్ లోని టిమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటనలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. కొన్ని ప్రకటనలో ప్రభుత్వం అధికారికంగా ఉపయోగించే గుర్తు వైద్య ఆరోగ్య శాఖ పేరు కనిపించగా, మరికొన్ని పత్రికలకు అదే ప్రకటన ప్రైవేట్ సంస్థ ప్రచారంగా వెలువడింది. దీంతో అసలు ఈ ప్రకటనలు ఎవరి తరపున జారీ అయ్యాయి, ఖర్చు ఎవరు భరించారు, ప్రభుత్వ గుర్తును ప్రైవేట్ కంపెనీగా ఎలా వినియోగించింది అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై తెలంగాణ విశ్లేషకులు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాల వివాదాలకు తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. జల హక్కులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, ఉమ్మడి ప్రాజెక్టుల పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన నదీ యాజమాన్య బోర్డులు సమావేశాలను వరుసగా వాయిదా వేయడం వల్ల అనిశ్చితి నెలకొంది. వాస్తవానికి ఈ నెల 13న KRMB త్రిసభ్య కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా దానిని 17వ తేదీకి వాయిదా వేశారు. మరోసారి వాయిదా వేస్తూ 24న నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా GRMB సమావేశం ఈ నెల 18వ తేదీన జరగాల్సి ఉండగా దాన్ని కూడా వాయిదా వేసి తర్వాత సమావేశానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేయనట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, ఉమ్మడి ప్రాజెక్టులపై నియంత్రణ వంటి అంశాల్లో స్పష్టత రావాల్సి ఉన్న బోర్డు సమావేశాలు వాయిదా పడటం వల్ల నిర్ణయ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. తెలంగాణకు సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం కృష్ణా గోదావరి జలాలు కీలకం. ఈ నేపథ్యంలో జల హక్కులకు సంబంధించిన అంశాలపై ఆలస్యం జరగడం రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాగు సీజన్లో ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు విడుదల చేయాలి, నీటి కొరత ఏర్పడితే ప్రాధాన్యత ఎలా నిర్ణయించాలి, రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగాన్ని ఎలా పర్యవేక్షించాలి వంటి అంశాల్లో స్పష్టమైన విధానం అవసరం. ధరణి పోర్టల్ స్థానంలో తెచ్చిన భూభారతి పోర్టల్లో కరీంనగర్ డైరీ భూమిని తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పేరు బదలాయించడంతో పాడి రైతులు సోమవారం కరీంనగర్ డైరీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు. డైరీ చైర్మన్ డాక్టర్ చెల్మడ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వేలాది మందితో డైరీని కాపాడాలనే నినాదాలతో భారీ ర్యాలీ కొనసాగింది. 2018 నుంచి పెండింగ్ లో ఉన్న లీటర్కు ₹4 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ప్రతి పాడి రైతుకు 50% సబ్సిడీపై 2 పాడి గేదెలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం చైర్మన్ ఆధ్వర్యంలో డైరీ ప్రతినిధులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ కరీంనగర్ డైరీ భూములను ధరణి పోర్టల్ నుంచి తొలగించి తెలంగాణ ఫెడరేషన్ పేరు మీదకి మార్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరీంనగర్ డైరీకి సంబంధించిన భూములను డైరీ పేరు మీద తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. డైరీని నమ్ముకొని లక్షల మంది పాడి రైతులు కుటుంబాలు బతుకుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కరీంనగర్ డైరీ పాలను వాడాలని ప్రభుత్వాన్ని కోరారు. పాడి రైతులకు పాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జాలరులు వలవేసి చేపలు పట్టుకున్నట్టు మెరుగైన వైద్య సేవలు అత్యంత వేగంగా అందుబాటులో ఉంచి మీ ప్రాణాలకు మేమే భరోసా అంటే చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఉంటారు. వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో అందిస్తున్నామని చెబుతున్న ఆయా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రాణాలు పోయినప్పుడు మాత్రం కొన్ని సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నాయని తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు పోగొట్టుకున్న పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అభయప్రద ఆసుపత్రిలో సోమవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజారాపూర్ మండలం కుచ్చర్కల్ గ్రామానికి చెందిన పాండురాయ గౌడ్ మంగళవారం ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరారు. అతని ఆరోగ్య పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆసుపత్రి యాజమాన్యం తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని, అత్యవసరంగా స్టంట్ వేయాలని భయభ్రాంతులకు గురి చేసి 3,75,000 రూపాయలు వసూలు చేశారని వారు కన్నీరు మున్నీరయ్యారు. తర్వాత ఇంటికి పంపించారని, ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇబ్బందులు పడ్డారన్నారు. దీంతో బంధువులు ఆసుపత్రి వర్గాలను సంప్రదించగా ఆసుపత్రి సిబ్బంది బాధితుడిని నేరుగా వచ్చి పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వాట్సాప్లోనే మందుల చీటీలు పంపుతూ కాలయాపన చేశారని వారు చెప్పారు. ఇలా కాలయాపన చేయడంతో చికిత్స నిర్లక్ష్యంతోనే మృతి చెందారని, పూర్తి విచారణ చేసి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో మేలుకున్న ఆసుపత్రి వైద్యులు మేం పూర్తి చికిత్స చేశామని, మా తప్పేం లేదని దాటవేశారు. నిర్లక్ష్యం చేసిన వైద్యులే అలా చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని మృతుడి కుటుంబ సభ్యులు చెప్పారు. ఇలా చాలా వరకు ప్రైవేట్ ఆసుపత్రులు నిర్లక్ష్య ధోరణితోనే నడుస్తున్నాయని, ప్రాణం పోతే పరిహారంతో సరిచేస్తున్నారని, ఇలా అంతర్లీనంగానే సెటిల్మెంట్లు చేస్తూ ఉండడం ఎంతవరకు సమంజసమని పలువురు వ్యక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరణాలు సంభవించిన సమయంలో ఉన్నత అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. సర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించిన 2,64,87,214 మంది పేర్లతో ముసాయిదా జాబితా రూపొందించినట్లు తెలిపారు. తీసేసిన ఓటర్లలో మరణించిన ఓటర్లు 9.22 లక్షలు, షిఫ్ట్ అయిన మరియు అందుబాటులో లేని ఓటర్లు 57.46 లక్షలు, మొత్తం 90 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నామని, వారు సెప్టెంబర్ 16లోగా నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. వనపర్తి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గోపాల్పేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు తొలుత కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించినప్పటికీ చివరి నిమిషంలో టికెట్ను మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులకు ఆశపడి తన టికెట్ను పక్కన పెట్టారని ఆరోపించారు. తన 48 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఒక్క నిర్ణయంతో కింద పడేశారని వ్యాఖ్యానించారు. వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు నిలిచిపోయాయని మంత్రులను కలిసి ప్రశ్నించినప్పుడు ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నారని వారు చెప్పినట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్టులు తన అనుచరులకు దక్కలేదనే కారణంతో పనులు నిలిపివేయాలని, కాంట్రాక్టులు రద్దు చేయాలని ఎమ్మెల్యే చెబుతున్నారని మంత్రులు తనకు తెలిపినట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి చిన్నారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంతో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. చిన్నారెడ్డి బీఆర్ఎస్ నేతల కోసం పనిచేస్తున్నాడని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ ఇస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. చిన్నారెడ్డిని వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గాంధీ భవన్ ను ముట్టడిస్తానని హెచ్చరించారు. దీంతో మరోసారి వనపర్తి కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. టికెట్ మార్పు, అభివృద్ధి పనులు, పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తదితర అంశాలపై చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు మొండి చేయే దక్కింది. ఏ ఒక్కరికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించలేదు. అయితే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం 3 చోటు కల్పించారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షులతో పాటు వివిధ పదవులకు ఎంపికైన వారి జాబితాను సోమవారం బీజేపీ ప్రకటించింది. జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి పదవులు ఎవ్వరికీ దక్కకపోవడంతో పార్టీలో చర్చ మొదలైంది. దీని వెనుకాల జాతీయ నాయకత్వం వ్యూహమేమిటనే అంచనాను ఎవరికి వారు వేసుకుంటున్నారు.
జాతీయ కార్యవర్గంలో కీలక పదవులు వస్తాయని ఆశించిన వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జాతీయ కార్యవర్గంలో చోటు దక్కకపోవడంతో త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణ నుంచి నేతలకు చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కు చోటు దక్కితే జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎంపీ డీకే అరుణ, జాయింట్ సెక్రటరీగా బండి సంజయ్ ఉన్నారు. ఈసారి మాత్రం వీరికే కాదు ఏ ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు కీలక నేతలు, ఆశావహులు ఎందరో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ముస్లింలకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ వారిని బీసీ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావడంతో బీసీలకు దక్కాల్సిన అవకాశాలు తగ్గిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. హైదరాబాద్ లో బీసీలకు రిజర్వ్ చేసిన పలు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. దీనిపై బీసీలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ లక్ష్మణ్ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చాకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తుందని విమర్శించారు. ముస్లింలలో కొన్ని వర్గాలను బీసీల్లో చేర్చడం వల్ల అనేక ప్రాంతాల్లో ఎంఐఎంకు చెందిన వ్యక్తులు, ఆయా వర్గాలకు చెందిన ముస్లింలు బీసీ రిజర్వేషన్లు పొందుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటాపై ప్రభావం పడుతుందన్నారు. కేవలం ఓట్ల కోసం కొందరు రాజకీయ నాయకులు మైనార్టీలను బుజ్జగించే రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలన్నారు. ఇవి ఇవాల్టి విజయక్రాంతి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ రేపు కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.